హలో 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 అందరికీ నమస్కారం. మరి రాజవాడలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు అంటే, ఓహో, జగన్ బయటికి రావాలంటే అయితే ఓ పెద్ద స్థాయి నాయకుడిని బొక్కలో నయ్యాలి, లేదు అని అంటే ఓ 4-5 శవాలు ఒక్కసారి లేవాలి. ఈ రెండు లేకుండా జగన్ రెడ్డి ప్యాలెస్ వదిలి కాలు బయట పెట్టడం అనేది ఏపీలో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. నిజమే, వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వేళ జగన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చాడు. జైల్లో ఉన్నోళ్ళని పరామర్శించడం, ఓదార్చడం ఆయనకు అన్నింటికంటే మిక్కిలి ఇష్టంలా ఉంది. సరే, రావడం, హగ్గింగ్లు కిస్సింగ్లు పెట్టడం అయ్యాక ప్రెస్ మీట్ పెట్టడం అలవాటే కదా. ఇదిగో జగన్ రెడ్డి ఏంది కదా. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, వంశీ అరెస్ట్ గురించి మాట్లాడరా మగడా అంటే రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏంది జగన్ రెడ్డా, వెనకటికి నీలాంటిదే తద్దినానికి వచ్చి పెళ్లి కబురు చల్లగా చెబుతుందట. అలా ఉంది నువ్వు చెప్పేది కూడా. వచ్చిన పని చూడకుండా ఈ మున్సిపాలిటీ మురుకు కంపు ఎందుకు జగన్ రెడ్డి? ముందు వంశీ కేసు గురించి మాట్లాడు. పోలీసులకు ఏదో వార్నింగ్ ఇస్తానని ముందే రాసుకుని మరీ వచ్చావట కదా, ఆ డైలాగ్ చెప్పు.